అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు ట్యూటర్ ఛానల్. ఇప్పుడైతే తెలంగాణకు సంబంధించి టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే లోగడలో మనకున్న ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సిలబస్సే తెలంగాణలో కూడా కొనసాగుతుంది. అయితే కొన్ని టాపిక్స్ మాత్రం చేంజ్ అయ్యాయి. ఆ చేంజ్ అయిన టాపిక్స్‌ని ఒకసారి రివ్యూ చేసుకుంటూ, అదేవిధంగా టెట్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణ టెట్‌కి వాళ్ళకి కాస్త సహాయం చేయడానికి వీడియోస్ అయితే ఇస్తున్నాం. సో, ఇందులో మొదటగా మూడో తరగతి తెలుగు తీసుకున్నామండి. సో, మూడో తరగతి తెలుగులో తెలుగు వాచకం పేరేమిటని అడుగుతారనమాట. సో, వాచకం పేరైతే మీకు జాబిలి 3. సో, ఈ పాఠం యొక్క కవర్ పేజ్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. ఇక లోపలికి మనం వెళ్ళినట్లయితే పాఠ్యాంశాల గురించి మనం చూడొచ్చు. సో, అయితే టెక్స్ట్ బుక్‌కి వెళ్ళే ముందే ఒక పాట అయితే ఉంటుంది. కపిలవాయి లింగమూర్తి గారిది. అది గుర్తుపెట్టుకోండి. 'బాలల్లారా బంగారు కొండల్లారా' అంటూ ఒక గేయం అయితే కనిపిస్తుంది. దాన్ని చేసింది ఎవరంటే కపిలవాయి లింగమూర్తి గారు. ఆయన పేరు గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత మనం పాఠ్యాంశంలోకి వెళ్ళినట్లయితే మొత్తం 11 సంశోధిత కృత్యాలు అయితే ఉంటాయి. దాని తర్వాత మనకొచ్చేది వానదేవుడ పాఠ్యభాగం. ఈ వానదేవుడ పాఠ్యభాగంలో ఏం చెప్పబోతున్నారో చూద్దాం. నిజానికి వానదేవుడ పాఠ్యభాగం యొక్క ప్రధాన ఇతివృత్తం ఏంటి? అదేవిధంగా ఉద్దేశ్యం ఏంటి మనం తెలుసుకోవాలి. ఇతివృత్తం అయితే మనకి పర్యావరణం అండి. పర్యావరణం సమతుల్యత ఉండాలి అండ్ పర్యావరణం అనేది సవ్యంగా ఉండాలి అని పిల్లలు కోరుకున్నట్లు గేయంలో కనిపిస్తుంది. ఇక తర్వాత ప్రక్రియ చూసుకున్నట్లయితే గేయం అండి, ఇది గేయ రూపంలో ఉంటుందన్నమాట. మరి ఈ పాఠంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి పదాలేంటి, పదాల అర్థాలు ఏమిటి అండ్ ఎక్కడ మనకి పరీక్షల్లో దృష్టిలో పెట్టుకొని మనం ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుందో వాటిని ఒకసారి చెక్ చేసుకుందాం. ముందుగా మనకి ముఖ చిత్రంలో అయితే పిల్లలందరూ కూడా వర్షంలో పడవలు వదులుతున్నట్లుగాను, కొంతమంది ఆటలాడుతున్నట్టు అయితే కనిపిస్తుంది. ఇక పాఠ్యాంశంలోకి వెళ్ళినట్లయితే వానల్లు కురవాలే వానదేవుడా వరి చేలు పండాలే. వానలు కురవాలి ఓ వానదేవుడా, పంట చేలన్నీ కూడా, వరి చేలు అంటే వరి చేనంతా కూడా పండాలి ఓ వానదేవుడు అంటూ పిల్లలు పడుతున్నారు. నల్లాని మేఘాలు, నల్లనైనటువంటి మేఘాలు కలిగినటువంటి వానదేవుడా, సల్లంగా కురవాలి, నెమ్మదిగా వర్షం కురవాలే వానదేవుడా, తూర్పు దిక్కున వానదేవుడా, తుల్లి తుల్లి కురవాలే వానదేవుడా. తూర్పు దిక్కున వానదేవుడా గట్టిగా వేగంగా కురవాలని అడుగుతున్నారు. చాటంతా మబ్బు పట్టి, అంటే పెద్ద అయిన చాటంతే అదొక మనకి దాన్ని ఏమంటే విశేషణంగా చెప్పుకుంటాం. ఒక పెద్ద మబ్బుతో పట్టి వానదేవుడా, వర్షంగా మారాలే వానదేవుడా, చుక్క చుక్క నీరు చేరి వానదేవుడా, మాకు ఆసరవ్వాలే. ఆసర అంటే ఆధారం అవ్వాలి వానదేవుడా, మా ఊరి కుంటల్లో వానదేవుడా. ఓకే. మత్తడై దుంకాలే వానదేవుడా. కుంటలు అంటే తెలుసు కదండి, చిన్న చిన్నది. మత్తడై అంటే మొత్తంగా నిండి దూకాలే వానదేవుడా. చెరువులన్నీ నిండాలే వానదేవుడా, అలుగులై పారాలే వానదేవుడా. అంటే అలుగులు అంటే మనకి కాలువలు అని చెప్తాము. చెరువులన్నీ నిండాలి. చెరువు నిండిన తర్వాత అలుగు పారుతుంది కదా, అంటే చెరువు నిండిన తర్వాత ఎక్కువైన నీరు బయటికి వెళ్ళడానికి ఉండే మార్గాన్ని అలుగు అంటాము. అలుగులై పారాలి అంటే వర్షంలో చెరువులన్నీ నిండి అలుగులన్నీ పారాలి వానదేవుడు అని అడుగుతున్నారు. పెద్దలంతా కలిసి వానదేవుడా, కాలువలు తవ్వాలే వానదేవుడా, బీడు భూములవన్నీ వానదేవుడా, బీరాన తడవాలే వానదేవుడా. వర్షాలు లేక బీడు భూములుగా మారిపోయినటువంటి భూములను కూడా చక్కగా తడవాలి వానదేవుడు అని అడుగుతున్నారు. అంతేకాకుండా పడావు భూములన్నీ వానదేవుడా, పంట చేలవ్వాలి వానదేవుడా. పడావు భూములు అంటే పంటకు పనికి రాకుండా బీడు భూములుగా, బంజరు భూములుగా ఉన్నవన్నీ కూడాను పంట చేలవ్వాలి వానదేవుడా. అంటే నీటి ఎద్దడి భూములన్నీ పంట చేలు అవ్వాలని. అదేవిధంగా 12 పరగణాలు, పరగణము అంటే కొంత స్థలం అని ఇచ్చారు అర్థం. సో, ఇక్కడ అలాంటి 12 పరగణాలు కూడాను వానదేవుడా. చేలన్నీ తడవాలే వానదేవుడా, మూన్నాళ్ళు ఎదగాలి వానదేవుడా, ఎన్నెళ్ళు వేయాలి వానదేవుడా. అంటే చేలను కూడా ఎదగాలి, ఎన్నులు వేయాలి వానదేవుడా. 12 ధాన్యాలు వానదేవుడా, పంట చేల్లో పండాలు వానదేవుడా. ధాన్యాలు అనేవి 12 రకాలు అయితే ఉంటాయి. ఆ 12 రకాల ధాన్యాలను కూడా పంట చేనులో పండాలి. గుమ్ములు నిండాలి వానదేవుడా, భాగ్యాలు కురవాలి వానదేవుడా. అంటే పొలాల్లో కానివ్వండి మనం పెట్టుకున్న గుమ్ములన్నీ కూడా నిండాలి. భాగ్యాలు అంటే మొత్తం అన్నీ కూడా పంటలు పడిగి అన్ని రకాల సౌకర్యాలు కలగాలి వానదేవుడా. పేద సాద బతుకలే వానదేవుడా, గొడ్డు గోద బతుకాలే వానదేవుడా. అంటే పేదలందరూ కూడాను బతికే అవకాశం ఇవ్వాలి వానదేవుడా. గుడ్డు అంటే ఇక్కడ పశువులండి, అన్ని రకాల పశువులు కూడా బతకాలే వానదేవుడా. కూలినాలి దొరకాలే వానదేవుడా, ప్రతి ఒక్కటి కూడా కూలినాలి దొరకాలి ఓ వానదేవుడా. వెతలన్నీ తీరాలి, వెతలు అంటే బాధలన్నీ తీరాలి వానదేవుడా. వలసబోయిన వాళ్ళంతా వానదేవుడా, ఊళ్ళకు రావాలి వానదేవుడా. బతుకులన్నీ మారాలి వానదేవుడా, సౌభాగ్యం అందాలి వానదేవుడా అంటూ మనకైతే ఈ పాట అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ పాఠం మీద మనకు అడిగేటటువంటి ప్రశ్నలు ఏ స్థాయిలో ఉంటాయి అంటే, కిందన మనకు కొన్ని మ్యాచింగ్ అయితే ఇచ్చాడు. ఆ మ్యాచింగ్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని అర్థాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. వాటిని ఒకసారి ఇప్పుడు పూర్తి చేద్దాం. పూర్తి చేసిన తర్వాత మనమైతే చూద్దాం. ఇక
కురవాలే, నిండాలే గేమ్‌లో పదాలండి ఇవి. వీటికి మనకు అవసరం లేదు. సో, నల్లని మేఘాలు. సో, చూసారా నల్లని మేఘాలు. చుక్క చుక్క నిండాలే. చూసారు కదా ఇక్కడ చుక్క చుక్క ఇక్కడ చూడండి చుక్క చుక్క నీరు చేరి, చాటంతా మబ్బు పట్టి, పేద సాద పేద సాద చూడండి. పేద సాద తర్వాత మనకేమొస్తుంది ఇక్కడ పేద సాతే బతుకాలే, 12 పరగణాలు. ఓకేనా, గుమ్ములు నిండాలే. ఇలా ఇవ్వడం జరిగింది మ్యాథ్స్కి సంబంధించి. తర్వాత వానలు ఎందుకు కురవాలని విద్యార్థులకి కొన్ని ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వర్ణమాల గురించి ఇక్కడ పరిచయం చేశారండి. వర్ణమాలలో ఇప్పుడైతే కొన్ని అక్షరాలు అయితే మనం తీసేసాం కదా, ఓకేనా, వాటిని గురించి ఇవ్వడం జరిగింది. సో, మొత్తం ఇక్కడ 56 అక్షరాలు అయితే కనిపిస్తున్నాయి. సో, వీటిని లూలులు అంటారు. దీన్ని అరసోన్ అని పిలుస్తాం, దీన్ని ఝ అని పిలుస్తాం. వీటిని కూడా ఇక్కడ మరొకసారి గుర్తు చేశారు. 2 అక్షర పదాలు 3 అక్షర పదాలు రాయమన్నారు. ఇక తర్వాత విద్యార్థికి సంబంధించి కొన్ని కృత్యాలు ఉన్నాయి. ఒక గేయం అయితే ఇవ్వడం జరిగింది, కొనసాగింపు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఉభయాక్షరాలని వేటిని అంటారని ఇవ్వడం జరిగింది. చూడండి, అరసున్న సున్నా విసర్గలను ఉభయాక్షరాలు అంటారు. ఓకేనా. సో, చాలా వరకు అచ్చులు అనేసరికి చాలా అంటే ఆ నుండి అమ్మహ అంటారు, కాదండి. ఆ నుండి ఔ వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు అని ఇవ్వడం జరిగింది. కా నుండి బండీరా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు అని ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ అచ్చులు అయితే మీకు కనిపిస్తున్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు. అయితే ఇక్కడ తీసేసినవి రూ కానీ లూలులు తీసేశారు కాబట్టి 16లో 3 మిస్ అయ్యండి. రూ 1, లూ 1 అండ్ లూ 1 అండి. ఈ మూడింటిని తీసేయడం వల్ల 16 కాస్త మనకి ఇప్పుడు 13 ఉన్నాయి. అంతేగాని ఉభయాక్షరాలను కలిపి మాత్రం చెప్పకండి. ఓకే, అచ్చులు 13 అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. కా నుండి బండిరా వరకు ఉండే అక్షరాలను హల్లులు అంటారు. ఆ నుండి అవ్ వరకు ఉండే బండి అక్షరాలను అచ్చులు అంటారు. అరసున్నా సున్నా విసర్గలను ఉభయాక్షరాలు అంటారు. ఓకేనా, ఇది ఈ పాఠంలోనే ఉండేటటువంటిది. ఈ పాఠం చివరిలో ఒక సూక్తి కూడా ఇవ్వడం జరిగింది. డాక్టర్ వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. పగలనగా రేయనక శ్రమించి పసిడి పంటలు పండించే రైతన్నలు సుఖపడితేనే దేశం మొత్తం సుఖంగా ఉన్నట్లు అని చెప్పింది ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇక రెండో పాఠంలోకి వద్దాం, బాలభీముడు అండి. ఇక బాలభీముడి గురించి చూద్దాం. సో, బాలభీముడి యొక్క ప్రధాన ఇతివృత్తం ఏంటి అండ్ దీనిలో ఉండేటటువంటి లక్షణం చూద్దాం. సో, దీని ఇతివృత్తం అయితే ఇతిహాసం అండి, ఇతిహాసం. దీనిలో ప్రక్రియ అయితే మనకి కథ. ఓకే, ప్రక్రియ అయితే కథ. సో, ఇందులో ఉండే ఇతివృత్తం అయితే మనకి ఇతిహాసం అని చెప్తాము. మరి ఇందులో ఏం చెప్పబోతున్నారు ఒకసారి చూద్దామండి. ఒకరోజు కుంతీదేవి కథ, అంటే ఇది కథ అంతా మీరు చదివిందే ఉంటుంది. ఇది గతంలో మనకి ఏపీలో ఏదైతే ఉందో ఇప్పుడు తెలంగాణలో కూడా అలానే కొనసాగుతుంది. ఏమాత్రం చేర్పులు మార్పులు లేవు. ఇక్కడ అడిగే ప్రశ్నలు ఏంటంటే పాండవులు ఎంతమంది, కౌరవులు ఎంతమంది, పాండవుల్లో పెద్దవాడెవడు, కౌరవుల్లో పెద్దవాడెవడు, పాండవుల తండ్రి ఎవరు, పాండవుల తల్లి ఎవరు, కౌరవుల తండ్రి ఎవరు, కౌరవుల తల్లి ఎవరు, ఇలాంటి ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయన్నమాట. సో, పాండురాజుకు 5 కొడుకులు ఉంటారు. అందులో భీముడు రెండోవాడు. వీరి అన్న ధర్మరాజు, ఇంకా అర్జునుడు, నకులుడు, సహదేవుడు తమ్ముళ్ళు. పాండవులు 5 పేర్లు అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళందరినీ కలిపి పంచపాండవులు అంటారు. అంతేకాదు పాండురాజు అన్న ధృతరాష్ట్రుడు, ఆయన హస్తిపురానికి రాజు. హస్తినాపురానికి ధృతరాష్ట్రుడికి 100 కొడుకులు, వారిని కౌరవులు అంటారు. కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడు. వీళ్ళందరూ కలిపి ఒకే ఒక గురువు ఉంటారు, తనే ద్రోణాచార్యుడు. ఓకే, చిన్నప్పుడు పాండవులు కౌరవులు అంతా కలిసి చదువుకున్నారు. ఆటల్లో భీముడు ఎప్పుడు కౌరవును ఓడించేవాడు. ఆటల్లో బాగా అలసిపోయి ఆకలి అంటూ మాటిమాటికి ఇంటికి పోయేవాడు. ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు ఏమన్నా భీముడు కడుపు నిండా తినేవాడు, తిరిగి వచ్చి చదువుకునేవాడు, ఆడుకునేవాడు. ఒకసారి కౌరవులు చెట్టు ఎక్కి పండ్లు తెంపుకుంటున్నారు. అదే చెట్టు ఎక్కబోతున్న భీముని కౌరవులు అడ్డుకున్నారు. భీముని కోపం వచ్చింది, చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపాడు. చెట్టు మీద ఉన్న కౌరవులు అంతా పండ్లలాగా జలజల కింద పడ్డారు. వాళ్ళు భీముని బలానికి ఆశ్చర్యపోయారని ఇవ్వడం జరిగింది. తర్వాత కోపంతో భీముడి మీద తిరగబడ్డారు. ఆయన భీముడు భయపడలేదు, వాళ్ళను చితకబాదాడు. ఏమీ చేయలేక కౌరవులందరూ భీముని పైన ద్వేషం పెంచుకొని రోషంగా వెళ్ళిపోయారు. ఎట్లాగైనా భీముని ఓడించాలనుకున్నారు. కౌరవుల్లో పెద్దవాడైన దుర్యోధనుడు భీముడిపై చాలా కోపం పెంచుకున్నాడు. ఒకనాడు భీముడు ఒంటరిగా ఉండడాన్ని దుర్యోధనుడు చూశాడు. అతనికి విషాహారం తినిపించి దాంతో భీముడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు కౌరవులందరూ కలిసి భీముని తీగలతో బంధించి ఎత్తుకుపోయి నదిలో పడేసేయాలనుకున్నారు. కానీ అంతమంది కలిసి భీముని ఎత్తలేకపోయారు. దొర్లించుకుంటూ పోయి నదిలో పడేశారు. భీముడు అడుగున ఉన్న పాతాల్లోకాన్ని చేరిపోయాడు. అక్కడ ఉన్న విషసర్పాలు భీమునితో ఉన్న విషయాన్ని పీల్చివేసి అతనికి ఎలాంటి అపాయం కలగకుండా చేశాయి. భీముని కట్లు తెంపాయి. కొంతసేపటికి భీముడు స్పృహ వచ్చింది. అక్కడ ఉన్న నాగరాజు తన బంధువు అని తెలుసుకున్నాడు. అతని దయ వల్ల 1000 ఏనుగుల బలాన్ని పొంది బయటకు వచ్చాడు. ఇక్కడ ప్రశ్న, ఎవరి దయ వల్ల 1000 ఏనుగుల బలాన్ని పొందాడు అంటే నాగరాజు, నాగలోకంలో ఉండే నాగరాజు యొక్క సహాయంతో. మరికొన్ని దినాలకు ఒకరోజు గురువు ద్రోణాచార్యుడు కౌరవులు పాండవులు బలపరీక్ష పెట్టాడు. అందులో దుర్యోధనుడికి భీముడికి మధ్య గదా యుద్ధం జరిగింది. దాంట్లో కూడా భీముడే గెలిచాడు. భీముడు ఈ విషయం ఆనందంతో తల్లికి చెప్పాడు. అప్పుడు తల్లి ఎలా అంటుంది,
నీ బలాన్ని ఇతరుల మేలు చేసేందుకు ఉపయోగించు అని బుద్ధులు చెప్పింది. సరేనమ్మని నేను పెద్దయ్యాక నా బలంతో చెడ్డ వాళ్ళను శిక్షిస్తా, మంచి వాళ్ళని రక్షిస్తా అన్నాడు భీముడు. ఇది పాఠంలో ఉండేటటువంటిది. ఇక పాఠం వెనకాల ఉండేటటువంటి ఏవైనా కృత్యాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. మనకు ఎగ్జామ్కి సరిపోయేవి ఇక్కడ ఏమైతే లేవు, అంతా నార్మల్గా ఉంది. సో మనకి మరి ఇబ్బంది పెట్టేటటువంటి పదాలు అయితే ఏమీ లేవు. ఇక్కడ సూక్తి చూద్దాం. ఖండబలానికి వివేకము శీలం తోడ్పడితే జీవితంలో అంతా విజయమే, బలమే జీవనం బలహీనతే మరణం అని చెప్పడం జరిగింది. ఇది మన డిఎస్సి వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. మన హోపే మన బలము, మన బలమే మన జీవనం. సో నమ్మకం కోల్పోతే అది మన బలహీనత. ఓకేనా, దాన్ని చేరుకోకండి. దీన్ని చెప్పింది స్వామి వివేకానంద. ఇక మూడో పాఠ్యం గురించి చూద్దాం. అమ్మ అనే పాఠ్యభాగం చూసుకున్నట్లయితే ఇందులో ప్రధాన ఇతివృత్తం ఏంటంటే సంస్కృతి అది మరియు విలువలండి, సామాజిక విలువలను పరిచయం చేయడం, అమ్మ పట్ల గౌరవం తెలియజేయడం. సో ప్రక్రియ చూస్తే ఇది గేయం రూపంలో ఉంటుంది. సో గేయం అండి. సో ఈ పాఠ్యాంశంలోకి వెళ్దాం. ఒకసారి వెళ్ళినట్లయితే అమ్మ గురించి ఉంది. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత ఈ అవనిలోనే లేదురా. అవని అంటే భూమి అండి. సో తన రక్తము పోసి మనను కనిపించురా, తన రక్తాన్ని పోసి మనను కనిపించుతుంది. తీపి కథలు చెప్పి బువ్వ తినిపించురా, అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉందిరా, అమ్మ పలుకుల మాటల్లో అమృతమే చిందురా, జోలపాట పాడి ఉయ్యాల లూపురా, లాలిపాట పాడి నిద్రబుచ్చురా అంటూ ఉంది. ఈ గేయం ఎక్కడి నుండి తీసుకోవడం జరిగిందంటే బాలగేయాలని సంపుటి నుండి తీసుకోవడం జరిగింది. దీన్ని రచించింది వేముగంటి నరసింహాచార్యులు రచించినటువంటి బాలగేయాల నుండి ఈ అమ్మ అనే పాఠ్యభాగం సంబంధించినటువంటి గేయం తీసుకోవడం జరిగింది. సో ఈ గేయంలో ఏమైనా మనకు సంబంధించిన ఏమైనా ఉన్నాయా? సో చూడండి, ఇక్కడ అమ్మ పాటలకు సంబంధించి కొన్ని జతపరచాలు అయితే ఇవ్వడం జరిగింది. సో మేబీ మనకు కూడాను ఇవి ఇచ్చే అవకాశం అయితే లేకపోలేదు. కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. ఒకసారి అమ్మ పిలుపు కమ్మదనం, జోలపాట, జోలపాట చూడండి. ఒకసారి జోలపాట ఏమవుతుంది ఒకసారి కామెంట్ అయితే పెట్టండి. సో జోలపాట చెక్ చేద్దాం ఒకసారి. అమ్మ జోలపాట ఎలా ఉంటుంది? రైట్, ఓకే. అమ్మ పిలుపు ఎలా ఉంటుందో మనకంటే కమ్మదనం ఉంటుంది. అదేవిధంగా జోలపాటతో ఉయ్యాల లూపుతుంది. అమ్మ పలుకు అమృతంలా ఉంటుంది. లాలిపాటతో నిద్రపోస్తుంది. ఇవండి మనకి మ్యాచింగ్ సంబంధించి. ఇక తర్వాత ఇంకేమైనా ఉన్నాయంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇక్కడ ఇంకేమీ లేవండి. ఇక్కడ అల్ప ప్రాణాక్షరాల గురించి, మహాప్రాణాక్షరాల గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో కా, గా, చ, ఝ, ట, డ, త, ప, ధ, ప, బ అక్షరాన్ని తేలిగ్గా పలుకుతాము. వీటిని అల్ప ప్రాణాక్షరాలు అంటారు. ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ వంటి అక్షరాలు ఒత్తి పలుకుతాం. వీటిని మహాప్రాణాక్షరాలు అంటారు. అల్ప ప్రాణాక్షరాలు మరియు మహాప్రాణాక్షరాల గురించి పరిచయం చేయడం జరిగింది. మీకు పాఠ్యంలో ఉన్నవి గుర్తించమన్నారు. ఇక తర్వాత సూక్తి చూసుకుంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు చెప్పినటువంటి ఏ రుణమైనా తీర్చుకోవచ్చు కానీ అమ్మ రుణాన్ని తీర్చుకోలేం, అమ్మను మించిన దైవం లేదు అంటూ ఒక సూక్తి అయితే ఇవ్వడం జరిగింది. సో గాయస్, ఇది అయితే మొదటి 3 పాఠాలకు సంబంధించిన క్విక్ రివ్యూ. అంతేకాకుండా దయ అనేది ఒకటి కూడా ఉంది. సో దీని గురించి ఒకసారి చూసేద్దాం. పూర్వం కపిలవస్తు నగరాన్ని శుద్ధోధనుడు అనే రాజు పరిపాలించేవాడు. అయితే ఇక్కడ ఈ దయ పాఠ్యం గురించి చాలా ఇంపార్టెంట్ ఉంది. గతంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు చాలాసార్లు అయితే ఈ దయ పాఠం నుండి క్వశ్చన్లు అయితే వచ్చాయి. అండ్ ఇప్పుడు తర్వాత కూడాను చాలా వరకు డిఎస్సీలు కూడా దీని నుండి క్వశ్చన్లు అడగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఖచ్చితంగా దీనిపైన ఫోకస్ పెట్టండి. కపిలవస్తు నగరాన్ని అంటే నేడు కపిలవస్తు అనేది మనకి నేపాల్లో ఉంది. కపిలవస్తు నగరాన్ని శుద్ధోధన రాజు పరిపాలించేవాడు. అతని కొడుకు గౌతముడు. అతనికి మరో పేరు సిద్ధార్థుడు. గౌతముడు చిన్నప్పటి నుండి పెద్దల మీద గౌరవం, బోధదయ, సుగుణాలతో పెరిగాడు. అయితే అతనికి చిన్ననాటి మిత్రుడు ఒకడు ఉన్నాడు. అతని పేరు దేవదత్తుడు బుద్ధుడు, లేదా దేవదత్తుడు సిద్ధార్థుడు, లేదా దేవదత్తుడు గౌతముడు. వీళ్ళిద్దరు స్నేహితులు. ఒకనాడు వాళ్ళిద్దరు నదీ తీరానికి పోయారు. అక్కడ ఆకాశం హాయిగా ఎగిరే హంసలను దేవదత్తుడు చూశాడు. వాటిని వేటాడాలని బాణంతో కొట్టాడు. ఆ బాణం ఒక హంసకు తగిలి గిలగిల కొట్టుకుంటూ గౌతముని ముందు పడింది. గౌతముడు జాలితో కింద పడ్డ హంసను ఒడిలోకి తీసుకుని నెమ్మదిగా బాణం తీశాడు. దాని శరీరాన్ని నిమురుతూ దానికి ఊరట కలిగించాడు. అప్పుడు
దేవదత్తుడు అక్కడికి వచ్చి నేను హంసను కొట్టాను కాబట్టి అది నాదే అన్నాడు. మిత్రమా, ఆకాశంలో హాయిగా ఎగిరే హంసను ఎందుకు హింసించావు? జీవహింసం పాపం కదా. సో చూడండి, ఈ వాక్యాలు ఎవరు చెప్పారని కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా సిద్ధార్థుడు, గౌతముడు, బుద్ధుడు ఏ పేరుతోనిచ్చినా ఈ వాక్యాలు అతనివే. అంటే హంసను ఇవ్వడానికి గౌతముడు ఇష్టపడలేదు. దాంతో వాళ్ళ కొట్లాట రాజుగారి దగ్గరికి పోయింది. సో ఇద్దరు రాజస్థానం న్యాయాధికారికి విన్నవించారు. దేవదత్తుడి బాణం వల్ల హంస చచ్చిపోతే అది అతనిది అయ్యేది, కానీ భూతదయతో గౌరవుడు దాని ప్రాణాన్ని కాపాడడం వల్ల అది గౌతముదే అవుతుందని న్యాయాధికారి తీర్పు చెప్పారు. ఆ తీర్పుతో దేవదత్తుడు సంతోషపడలేదు. వెంటనే న్యాయాధికారి ఒక పీటను తెప్పించి దాని మీద హంసను ఉంచమన్నాడు. గౌతముడు, దేవదత్తుడు విడివిడిగా హంసను పిలవమన్నారు. అది ఎవరి దగ్గరకు పోతే అది వారిదవుతుందని చెప్పాడు. వెంటనే దేవదత్తుడు హంసను పిలిచాడు. అతని కోపపు చూపునకు కానీ కఠినమైన పిలుపు కానీ హంస రాలేదు. గౌతముడు ఆప్యాయంగా హంసను పిలవగానే ఆ హంస అతని ప్రేమపూర్వకమైన పలుకులు ఎగిరి వచ్చి చేతులపైన వాలింది. సో గౌతముని అహింసా పద్ధతిని సభలో వారంతా చప్పట్లు కొట్టారు. రాజు, న్యాయాధికారి సంతోషించారు. అందువల్ల కాఠిన్యత కంటే ప్రేమ, దయ ఉన్న వాళ్ళకి అందరి మన్ననలు దొరుకుతాయి అనేది ఈ పాఠం యొక్క ముఖ్య సందేశం అనమాట. సో ఇక్కడ దేవదత్తుడు, అదే సిద్ధార్థుడు లేదా శుద్ధోధనుడు, వీటిపైన మనకు ప్రశ్న వస్తూ ఉంటుంది. మీరు ఒకసారి జాగ్రత్తగా దీన్ని పెట్టుకుంటారు. ఇక ఇవి 3 పాఠాలకు సంబంధించి రివ్యూ. తర్వాత 3 పాఠాల తర్వాత వీడియోలో వస్తుంది. ఈ వీడియోలు మీకు ఎలా అనిపించింది, మీకు ఉపయోగకరంగా ఉందా లేదా కామెంట్స్లో పెట్టండి. మీ కామెంట్స్ని బేస్ చేసుకుని దీని యొక్క కంటిన్యూస్ చేస్తాను. అదేవిధంగా దీని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది. వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్ వెరీ మచ్. బాయ్. జై హింద్.